విజయవాడ సింగ్ నగర్ లో మరో నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. రవీంద్ర థియేటర్ సమీపంలో నూతనంగా విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాస్పిటల్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీదైన వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉందన్నారు. శివారు ప్రాంత ప్రజలకు అత్యధిక వైద్య సదుపాయాలు అందించేందుకు విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శివారు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలియజేశారు. డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకి జబ్బులకి ఉచితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి వైద్యం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యానికి భద్రతనిప్పించి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఏ అన్న కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆర్గాన్కి వాళ్ళు చేయించుకునేటట్టుగా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాగా విజయకృష్ణ హాస్పిటల్ లాగా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువ హాస్పిటల్స్ కనుక వస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఈయన డాక్టర్ శ్రీనివాస్ గారు మరి 5 డిపార్ట్మెంట్లు గైనకాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ కార్డియాక్ కానీ అనేక రకాలుగా మరి ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి దాదాపు 20 బెడెడ్ హాస్పిటల్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఉపయోగం జరుగుతూ ఉంది. అటు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఇలాంటి హాస్పిటల్స్ తీసుకుంటే ఎక్కువ మంది పేషెంట్స్కి సర్వీస్ చేయొచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే సింగనగర్ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం అనేది చాలా మంచిది, ప్రజలకి మేలు జరుగుద్ది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ కూడా చాలా బాగుంది, చక్కటి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉపయోగపడే హాస్పిటల్ కాబట్టి హృదయపూర్వకంగా డాక్టర్ శ్రీనివాస్ గారిని వాళ్ళ టీంని అభినందిస్తూ ఉన్నా. చక్కటి సేవలు అందించాలి, ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి. అందులో డాక్టర్ శ్రీనివాస్ ఇప్పుడు అంత యంగ్ డాక్టర్ అయినా రేపు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మంచి వయసు ఉంది కాబట్టి ఉన్నత స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు ఇస్తాం.